వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు ఇసుకాసురులు. పల్నాడు జిల్లా పెద్దకురపాడు నియోజకవర్గంలో ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నాయి. అమరావతి మండలం జీడుగు, మల్లాది, అచ్చంపేట మండలం కోకంటివారిపాలెం, కొత్తపల్లి, మాదిపాడు మొత్తం 5 రీచ్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చిన తర్వాత అక్కడే స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తోంది. గతంలో ఎమ్మెల్యే అనుచరుడు కంచేటి సాయి కనుసైగల్లో ఇసుక మాఫియా కొనసాగుతూ ఉండేది. ప్రస్తుతం మరో అనుచరుడు టీడీపీ నాయకుడు చిన్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇసుక మాఫియా జరుగుతున్నా ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం ఇసుక కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇసుక కొరత లేకపోయినా ఉచిత పాలసీ అమలు చెప్పుకోదగ్గంతగా ఏం కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరికి ఇసుక కావాలన్నా వారి బండ్లు తెచ్చుకొని తీసుకుని వెళ్లిపోవచ్చని పదే పదే అనేకసార్లు మీడియా ముఖంగా చెప్పారు. అయితే అరకొర ట్రాక్టర్లతో దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇసుకను తీసుకెళ్తున్నారు. కానీ దూర ప్రాంతంలో ఉన్న వారికి ఒక్కో లారీకి 10,000కు పైగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇసుక మాఫియా నేతలకు కొంత చెక్ పోస్టులు దాటేందుకు అధికారులకు మరికొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. తర్వాత కూడా ఇంతవరకు కూడా మరి అది ఓపెన్ చేయకపోవటం కొంత ఇసుక కొరత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తెనాలి ప్రాంతం, రేపల్లి ప్రాంతానికి సంబంధించి 3 రీచ్లు రన్నింగ్లో ఉన్నప్పటికీ కూడా మరి అరాకొర ఇసుక అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉచిత పాలసీ ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడినప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల కనుసైగల్లో నడవటం కూడా కొంత ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజాప్రతినిధుల నుంచి ఒక భిన్నమైన అభిప్రాయాలు వస్తుంది. ఏదైతే మరి ఉచిత పాలసీని పూర్తి స్థాయిలో కొంత ట్రాన్స్పోర్ట్ తగ్గించగలిగితే ఖచ్చితంగా సామాన్య ప్రజలకి కొంత తగ్గే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో వారు ఇసుక కావాల్సినప్పుడు తెచ్చుకుంటున్నప్పుడు ఎంత రేటు పడుతుంది, గత ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉచిత పాలసీ ద్వారా మరి ఎంత తగ్గుతుంది అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. అంటే గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ కొనాలంటే 6,000 ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాక్టర్ ఇసుక కొనాలంటే ఎంత అవుతుంది ఖర్చు? 3,000 రూపాయలు. అంటే ఎట్లా ఉంది? అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు సగానికి సగం మార్పు వచ్చేసింది కదా. అంటే మనకి ఉచితంగా అంటారు, కేవలం ట్రాన్స్పోర్ట్ అంటారా లేదా తీసుకొనడానికి అంటారా? 3,000కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రావాలిగా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రావాలిగా. ఏం చెప్తారు పబ్లిక్గా, ఏం చెప్తారు? ఇప్పుడు బాగుంది. గతంలో అంటే 6,000 అంటే అందరూ కొనుక్కోలేరుగా. అంటే ఇంకా ప్రభుత్వం ఇప్పటికే ఉచిత పాలసీ ఇచ్చినప్పటికి కూడా ఇసుకలో ఇంకా ఎలాంటి మార్పులు తెస్తే ప్రభుత్వం ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా లేదు కదా. ఫ్రీగా ఉంటే ఇంకా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు కారణాలు ఏంటి, ఏం చెప్తారు? విషయం ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న ఆధిపత్య పరులు